పరమ తండ్రి మీకు స్తోత్రములు. బిగ్గరగా చెప్పుదాం. పరమ తండ్రి మీకు స్తోత్రములు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఓకే, థ్యాంక్ యూ. ఒక లేఖన భాగం ఇందాక మనం చదువుకున్న లేఖన పఠనం నుంచి ఒక మాట చదువుకొని మైక్ వాసుకి ఇవ్వండి. వాక్యోపదేశం నిమిత్తం వాసు ప్రార్థన చేస్తాడు. ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనం. మరియు ఎలోహిమైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించను. ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షమును నేల నుండి మొలిపించను. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపాసత్య సంపూర్ణమైన యెహోవా ఎలోహిం, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి ఉన్నతమైన నామమును బట్టి తండ్రి, మధ్యాహ్నకాల సమయమున మీ పాదాల చెంత చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని గణపరిచేటువంటి భాగ్యమునిచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, కోట్లాది మంది దూతల చేత 24 పెద్దల చేత 4 జీవుల చేత ఆకాశమందు అయా నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్నటువంటి సమయములో అయా మీరు ఏర్పాటు చేసుకున్న పరిశుద్ధ విశ్రాంతి దినమున మీరు తండ్రి నరుల మీద మీరు ప్రేమ చూపించి అయా నరుల యొక్క స్తుతి హోమముల మీద మీరు దుర్గాన్ని ఏర్పరచుకోవడానికి అయా ఈ దినమంతా మీరు అయా మానవులతో మీరు గడపడానికి అయా మీ ఆత్మ కార్యము జరిగించిన ఆయన మీ బిడ్డలను మీ వైపు తిప్పుకొని మీ ఆత్మ చేత నడిపించి మీ పరిశుద్ధమైన సహవాసము కలిగి ఉండిన ఆయన మీ సత్యమును తండ్రి మీ మార్గములను మీ ఉపదేశములను అయా అనుసరించేటువంటి ప్రజగా మీరు చేసుకొనుటకు అయా మీరు ఆయా సమయాలలో మీ బిడ్డలను మీరు నిలబెట్టుకొని అయా మీ వాక్యము చేత నడిపించుటకు నాయన మీరు చూపుతున్న కృపను బట్టి తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయ్యా ఈ సమయమున తండ్రి మీరు అన్నయ్యను మీరు ఏర్పాటు చేసుకొని అయ్యా అన్నయ్య ద్వారా తండ్రి మీరు మాట్లాడబోతున్నటువంటి అంశము అయ్యా మీరు నడిపించి మహిమ పొందుకోండి తండ్రి. మీ పరిశుద్ధమైన కౌగిట్లో మీ మ్రాను చాటున బిడ్డను మీరు మరుగుపరుచుకొని మీ సర్వ సత్యము వైపు తిరుగుతున్న ఆయన అయా మీ ఆత్మచేత బిడ్డను నడిపించి వినిచున్నటువంటి మాకు తండ్రి అయా మీరు జ్ఞానమును దయచేసి అయా నిరీక్షణ కలిగినటువంటి జనాంగముగా అయా మేము ఓపికతో శ్రద్ధగా తండ్రి ఆసక్తితో తండ్రి వాక్యమును ధ్యానించుటకు దాని ద్వారా తండ్రి మా ఘటాలను సరిచేసుకొనుటకు మీ వైపు తిరిగి మిమ్మల్ని ఆనుకొని మిమ్మల్ని అత్తుకొని నాయన మా యొక్క బాధలలో వేదలలో తండ్రి 6 దినములు గడిపి 7వ దినం మీ పాదాల చెంత చేరినప్పుడు నాయన ఈ దినమంతా తండ్రి మీతో గడిపి మీతో సహవాసము చేసి నిబ్బలము కలిగి ఉండిన తండ్రి మరి ఒక వారానికి మేము ఆశీర్వాదము స్వతంత్రించుకొని లోకములో తిరుగునట్లు లోకములో పనిచేసుకొనున్నట్లు మీరే ఆరోగ్యమును ఆయుష్నిచ్చి నడిపిస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రం. మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి. మీ వాక్యము చేత మమ్మల్ని సంధించండి. మీ వాక్యము చేత మాలో ఉన్నటువంటి పాపములను మీరు దహించి వేసి మీ ఆత్మ కార్యము జరిగించుమని మరి ఒకసారి తండ్రి అన్నయ్యను మీ దయగల హస్తములకు అప్పగించుకుంటూ మీ ఆత్మ చేత నడిపించి మహిమ పొందుకొనమని మా ప్రియ రక్షకుడు నజరేయుడైన యాషోవా మెస్సయ నామములో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ వాసు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. మరి ఈ మాట చదవగానే మీలో 2 ఆలోచనలు బయలుదేరి ఉంటాయి. దేని గురించి అన్నయ్య చెప్పబోతున్నారు? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము అని రాయబడింది. మరి చూపునకు రమ్యమైన ప్రతి మంచి ఆహారం మంచిదైన ప్రతి వృక్షము అని ఉన్నవి. అదేవిధంగా ఆ తోట మధ్యలో జీవ వృక్షము. కాబట్టి దేని గురించి చెప్తున్నారని మీరు ఆలోచిస్తున్నారని నేను భావిస్తున్నాను. అయితే దినము జీవవృక్షం గురించి మరి మనం మాట్లాడుకుందాం. జీవవృక్షము ఎందు గురించి పరమ తండ్రి తోట మధ్యలో ఉంచాడు?
మరి ఎక్కడో ఒక పక్కన మంచి చెడ్డలు తెలివినిచ్చే దాన్ని ఎందుకు ఉంచాడు? మరి ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చేదాన్ని నువ్వు తినకూడదు, తింటే చస్తావు అని 17వ వచనంలో చెప్తాడు. అదే ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షఫలములను తినకూడదు, నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాను. ఇంత స్పష్టంగా పరమ తండ్రి చెప్పిన తర్వాత ఎందుకు మరి అవిధేయులయ్యారా? ఆ అవిధేయత అది తరతరాలు కొనసాగుతూనే ఉంది ఇప్పటి వరకు కూడా. ఎందుకనగా మనలో ఆదాము హవ్వల యొక్క బీజం ఇంకా పోలేదు. ఆదాము హవ్వల బీజం ఉన్నంత కాలము మరి ఆ జీవవృక్ష ఫలాలను మనం తినలేము. జీవవృక్ష ఫలాలు మనము తింటేనే మరి ఆ జీవాన్ని స్వతంత్రించుకుంటాము. జీవవృక్ష ఫలములు తినేవారే ఆయన రాజ్య వారసులు. కానీ అపవాది ఎప్పుడు కూడా ఆ జీవవృక్ష ఫలాల ఎద్దుకు మనల్ని వెళ్ళనివ్వడు, వాటిని తిననివ్వడు. అపవాది మరి జీవవృక్ష ఫలముల ఎద్దుకు తీసుకెళ్ళలేదు హవ్వను. ఎక్కడికి తీసుకెళ్ళాడు? రమ్యమైనది, చూపుకు రమ్యమైన దాని వైపు, మంచి చెడ్డల తెలివినిచ్చి, అంటే చనిపోవడానికి వాడు పడిపోయాడు కదా అపవాది. కాబట్టి వాడితో మానవుడు పడిపోవాలని, మానవుడు చావాలని, అనగా ఆత్మీయంగా ఆత్మీయ మరణము ఆ యొక్క మంచి చెడ్డల తెలివినిచ్చే ఫలము తిన్నక్కడి నుంచి అక్కడ ఆరంభమైంది. అందుకే యోబు భక్తుడు అంటాడు, అయ్యా నేను ఆదాము వలె నా దోషమును రొమ్ములో నేను దాచిపెట్టుకోలేదు అంటాడు. అంటే మన దోషమును మన రొమ్ములో దాచిపెట్టుకుంటుంటే మనం ఆదాము సంతతి అవుతాము. మన దోషములను మనం ఒప్పుకొని విడిచిపెడితేనే మనం జీవవృక్ష ఫలములను తినడానికి మనము దాని వైపు సాగుతుంటుంటాం. కాబట్టి జీవవృక్ష ఫలములు అంటే మనము తెలుగులో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. జీవవృక్షము మనకు జీవాన్ని ఇచ్చే వృక్షము. ఇంగ్లీష్లో అయితే లైఫ్ ఆఫ్ ట్రీ. కానీ హిబ్రూలో చాలా చాలా మంచి పదం ఉన్నది అన్నట్టు. అందుకే హిబ్రూలో కొన్ని విషయాలు మనము ధ్యానించినప్పుడు మనకు దాని లోతులు చాలా బాగా అర్థమవుతాయి. అలా అని ఓన్లీ హిబ్రూ నేర్చుకుంటేనే పరలోకం అంటే తప్పు. ఓన్లీ హిబ్రూ నేర్చుకుంటేనే పరలోకము అనడము తప్పు. హిబ్రూ నేర్చుకుంటే కొన్ని విషయాలు మనకు లోతుల్లో అర్థమవుతాయి. ఇప్పుడు ఆలేఫ్ తవ్ ఉన్నది, అది ఆలేఫ్ తవ్ అంటే దానిలో ఏ మొత్తము సృష్టి ఆరంభం నుంచి అంతం వరకు అందులో దాగి ఉన్నది. అదే విధముగా మరి ఈ యొక్క జీవవృక్షాన్ని హీబ్రూలో ఏమంటారు అని చూసినప్పుడు ఛాయ్ అంటే ఛాయ్ వాళ్ళ అంటాం కదా, ఛాయ్ అని అమ్ముతుంటారు కదా, ఆ ఛాయ్. ఆ యొక్క ఛాయ్లో మరి 2 హీబ్రూ అక్షరాలు ఇమిడి ఉన్నవి. మనకు 119వ కీర్తనలో 119వ కీర్తన అనగానే ఎదురుగా ఉన్న శైలజ గుర్తొస్తుంటుంది. 119వ కీర్తన ఎన్ని అక్షరాలు ఉన్నాయమ్మా శైలజ? ఎన్ని లెటర్స్ ఉన్నాయి మొత్తము? 22 లెటర్స్ హిబ్రూ అక్షరాలు ఆలేఫ్ నుంచి తవ్ వరకు. ఒక్కొక్క లెటర్ కింద 8 వచనాలు ఉంటాయి, అనగా 176 లెటర్స్ వచనాలు. అయితే అందులో 8వ వచనం, 8వ భాగము, 8వ అక్షరము, హీబ్రూలో 8వ అక్షరము అది ఏమనుంటుంది అక్కడ? హేత్ అని ఉంటుంది. 8వ అక్షరము హేత్. అదేవిధంగా 10వ అక్షరము యోద్. ఈ యొక్క హే అండ్ యో ఈ 2 కలిసినవే హాయ్. యాక్చువల్గా హాయ్ని మరి మళ్ళీ హీబ్రూ వాళ్ళు దాన్ని మాడిఫైడ్ వర్షన్గా ఛాయ్ అని మార్చారు, ఛాయ్గా పలుకుతుంటారు. అయితే ఈ యొక్క హాయ్లో అంటే హే యో హేత్ అంటే ఏంటి, మరి యోద్ అంటే ఏంటని చూసినప్పుడు హేత్ అనగా యెహోవా మనల్ని బలపరచును కాక, యెహోవా మనల్ని ధైర్యపరచును గాక, యెహోవా మనల్ని స్ట్రెంగ్తన్ చేయును గాక. స్ట్రెంగ్తన్ చేసేవాడు, యెహోవా మనల్ని బలపరిచేవాడని హేతు యొక్క అర్థము. ఎందుకంటే కానాను యొక్క కుమారులలో ఒక కుమారుని పేరు హేతు. అదేవిధంగా యోధన అనగా హ్యాండ్ ఆఫ్ ఎలోహిం, లేక ఆర్మ్, మన యొక్క ఈ చేయి యొక్క అంటే సృష్టిని యావత్తును ఆయన చేయితో, మరి సృష్టిని కాదు మనల్ని తన చేతితో రూపించుకున్నాడు. కాబట్టి ఆయన హస్తం ఎప్పుడు ఇలా మన మీద ఉంటుంది.
ఆయన హస్తం ఎప్పుడు, ఆయన దక్షిణ హస్తం ఎప్పుడు మన మీద ఎలా ఉంటుంది, మన హస్తాలేమో ఆయన వైపు ఎత్తాలి, మన చేతులేమో ఆయన తట్టు ఎత్తాలి, ఆయన చేతులేమో మన మీద ఎల్లప్పుడూ నా బిడ్డలు ఎప్పుడు కాపాడబడ. అందుకే ఏమంటాడు, నేను చూడుము నేను నా అరచేతిలో చెక్కుకున్నాను అంటాడు. మనల్ని తన అరచేతిలో చెక్కుకున్నాడు కాబట్టి ఎల్లప్పుడూ, అందుకే నా దక్షిణ హస్తము మీకు తోడై ఉంటుంది, నా దక్షిణ హస్తం మిమ్మల్ని కాపాడుతుంది, నా కుడి చేతిలో మరి ఆశీర్వాదములు నేను నీకు ఇవ్వడానికి కొరకే. కాబట్టి ఈ యొక్క యోధనగా ఆయన యొక్క ఆర్మ్ లేక హ్యాండ్, ఆయన యొక్క చేయి. కాబట్టి ఈ చేతులు మనము పైకి ఎత్తుతూ ఉంటే, అందుకే వృక్షం అంటే ఏంది, మామూలుగా చెట్టు అంటే అది పెరిగి పెద్దగై ఆకాశమును అంటున్నంతగా ఎదుగుతుంది. దాని యొక్క కొమ్మలు, దాని యొక్క శాఖలన్నీ అవి బలాభివృద్ధి నొంది అవి అనేకులకు నీడనిస్తాయి. మరి ముఖ్యంగా మనకు జీవమును పొందుకునే ఆక్సిజన్ ఇస్తాయి. మన యొద్ద నుంచి చెడ్డదంతా అవి తీసుకొని, కార్బన్ డైఆక్సైడ్ను ఆ యొక్క చెట్లు తీసుకొని, అందుకే ఒకరు రాశారన్నట్టు, ఈ చెట్టును నరికేవాడికి బుద్ధి రావాలని రాశాడన్నట్టు. చెట్లను నరికే వాళ్ళను ఏమంటారంటే, విత్తనాన్ని విత్తినప్పుడు, విత్తనాలను భూమిలో వేసినప్పుడు చీమలన్నీ వెతికి తింటుంటుంటాయి. ఎక్కడో కొన్ని విత్తనాలు మరి మిగిలి అవి మొలకెత్తుతాయి. మొలకెత్తిన మొలకలను ఆకాశ పక్షులు వచ్చి కొన్ని తింటుంటాయి. ఇక తర్వాత అది మొలకెత్తి చెట్టు కొద్ది చిన్న చెట్టు అవుతున్నప్పుడు పశువులు అనగా గొర్రెలు, మేకలు, ఆవులు వెళ్ళి అవి మేసేస్తుంటాయి. కానీ అది పెరిగి పెద్దగై వృక్షమైనప్పుడు ఈ యొక్క పశువులు దాక్కుంటాయి, ఆకాశ పక్షులు నివాసం ఏర్పాటు చేసుకుంటాయి, చీమలు ఆ చెట్టు కింద పుట్టను ఏర్పరచుకుంటాయి. ఇవి అంటే ఆ యొక్క పరమ తండ్రి కూడా మనము ఎంతగా ఆయనకు దూరంగా వెళ్ళిపోతున్నా, ఎంతగా ఆయనను ఆయాసపరుస్తున్నా, ఎంతగా ఆయన ఇబ్బందుల పాలు చేస్తున్నా, ఎంతగా మనం ఆయన మాటకు లోబడకపోయినా ఆయన కృప అనగా ఆ చెట్టు వృక్షమై పెద్దగై ఏ విధంగా మనకు నీడనిస్తుందో, ఏ విధంగా మనకు ఆశ్రయమిస్తుందో. అందుకే నెబుకద్నెజర్ అంటాడు, నువ్వు పెరిగి పెద్దగై నువ్వు చాలా వృద్ధి చెందావు, భూమండలమంతా నీ యొక్క సింహాసనం వృద్ధి చెందింది, అనేకులు మరి నీ యొద్ద ఆశ్రయం పొందుకుంటున్నారు, కానీ నేను ఆ చెట్టును నరికి వేస్తున్నాను, ఆ మొద్దును మిగిలినిస్తున్నాను అనగా నిన్ను నరికివేయబోతున్నాను. ఎందు గురించి అంటే అది ఆ సబ్జెక్టు మనకు ఇక్కడ అవసరం లేదు. అనగా వృక్షము మరి జీవవృక్షము మనకు జీవాన్ని ఇచ్చేది. ఈ యొక్క మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టేమో అపవాదికి సూచనగా ఉంది. అది ఆకర్షణీయంగా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది. ఈ లోకము కూడా అంతే కదా. ఈ రోజులలో ఆకర్షణీయమైన ఈ లోకము చాలా బాగా ఆకర్షిస్తుంది, చాలా బాగా కనబడుతుంది, మధురంగా కనబడుతుంది. కానీ దాని ఫలము ముసిని పండంతా చేదు. కానీ జీవవృక్షము హక్కుదారులు అయ్యేవారు, జీవవృక్షాన్ని స్వతంత్రించుకునేవారు మరి చాలా కష్టం, ఇది ప్రయాసము, ఇదొక పోరాటము, ఇదొక ఆత్మీయ పోరాటము. కాబట్టి ఈ యొక్క మరి జీవవృక్షాన్ని ఎందుకు ఆదామును హవ్వను మరి అపవాది తిననివ్వలేదు? పోనీ ఆదాము హవ్వను అపవాది తినలేదు, పరమతండ్రి తిననివ్వలే, పరమతండ్రి తిననివ్వచ్చు కదా. చూడండి, అదే 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయంలో 24వ వచనం లేక 22 నుంచి 24 వరకు. అప్పుడు ఎలోహీం అయిన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని నిరంతరము జీవించునేమో అని ఎలోహీం అయిన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతని పంపివేశను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజాలలను నిలువబెట్టెను. అనగా ఎక్కడ మళ్ళీ అంటే ఈ పడిపోయిన ఈ యొక్క అపవాది చెరులో, అపవాది ఊబిలో ఉన్న ఈ ఆదాము హవ్వలు మళ్ళీ అంటే పాపముతో కూడి ఉన్న, పాపముతో నిండి ఉన్న మానవుడు మళ్ళీ జీవాన్ని స్వతంత్రించుకొనలేడు. సో ఈ జీవవృక్షము దేనికి సాదృశ్యంగా ఉందనగా మన కొరకు తన ప్రాణమును అర్పించిన ఆ
ఆ యెహోవా, ఆ యాషువా మెస్సయ్యకు సాదృశ్యముగా. అనగా ఏ యొక్క జీవమునైతే ఆ మంచి చెడుల ఫలమును తిని జీవాన్ని కోల్పోయారో, మళ్ళీ మనకు జీవాన్ని ఇవ్వడం, అనగా ఆ కార్యము జరుగు వరకు ఈ సృష్టిలో మరి ఆ మానవుడి యొక్క, ఆ ఆదాము యొక్క పాపమునకు పరిహారము చెల్లించే వరకు, ఇక అక్కడి నుంచి మరి ఆయన ఈ లోకానికి వచ్చి మరి మరణశాసనం రాసిన ఆయన మరణించు వరకు ఈ జీవవృక్ష ఫలాలు తినే ధన్యతను మానవుడు కోల్పోయాడు. కానీ కొందరు భక్తులను, అక్కడక్కడ కొందరు భక్తులను ఏర్పాటు చేసుకొని ఆ భక్తుల ద్వారా తన నీతిని, ధర్మాన్ని భూమి అంతటా ప్రకటించుకుంటూ వచ్చాడు. అందుకే యోబు గారు అంటున్నారంటే, ఆదాము కన్నా ఎంతో శ్రేష్ఠుడు, ఆదాములాగా తప్పిదములు పాపములు చేసిన వ్యక్తి కాదు. మరి ఆయన ఏ తరములో వచ్చాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల తరములో. అందుకే అబ్రహాము ఆ తరములో మరి నోవాహును ఏ విధంగా అయితే నోవాహును ఈ తరములో నీతిపరుడు అన్నాడో, ఆ తరములో అబ్రహామును నీతిమంతుడుగా ఎంచాడు. కాబట్టే మెల్కిసెదకుగా అబ్రహాము గారి యొద్దకు ఆ పరమ తండ్రి, ఆ జీవవృక్షమైన యాషువా వచ్చి తనకు రొట్టెను ద్రాక్షరసం ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనకు జీవాన్ని ప్రసాదించడానికి, ఆ జీవవృక్ష ఫలములు మనము తినడానికి కొరకు ఆ జీవవృక్షమైన యాషువా మెస్సయ్య తన శరీరమును, తన రక్తమును మనకు మరి రొట్టెగా, ద్రాక్షారసముగా మార్చాడు. కాబట్టి ఈ యొక్క జీవవృక్షం గురించి కొన్ని మాటలు మరి మనము పరిశుద్ధ గ్రంథంలో ఏమేమి చేస్తే మనము ఆ జీవవృక్ష ఫలములు మనము పొందుకుంటాము. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనం. సామెతల గ్రంథము 13:12. కోరిక సఫలము కాకుండా, మైక్ ఎవరైనా దగ్గర పెట్టుకొని చదవండి. నేను చదివినప్పుడు మీరు ముందు తీస్తే మీరే చదవండి. కోరిక సఫలము కాకుండా చేత హృదయం నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. ఏంటట? కోరిక సఫలము కాకుండా చేత ఏమవుతుంది? మన హృదయము నొచ్చుకుంటుంది. అంటే మనం కొన్ని ఆశపడతాము, మనం కొన్ని కోరుకుంటాము, అవి మనకు దొరకనప్పుడు, అవి మన అందుబాటులోకి రానప్పుడు, లేక మనము ఒక ఉన్నతమైన ఉద్యోగం సంపాదించాలని ఒక ఇంటర్వ్యూస్కి వెళుతుంటాము, ఒక శ్రేష్టమైనది మరి పొందుకోవడానికి కొరకు మరి మనము ఆరాటపడుతుంటాము. ఒక మరి ఉన్నతమైన ఉద్యోగం పొందుకోవడానికి అనగానే ఒక ప్యారబుల్ గుర్తొచ్చింది నాకు. ఒక యవ్వనస్తుని వారి తండ్రి చిన్నప్పటి నుంచి కూడా, ఇంతకుముందు నేను చెప్పినట్టున్నాను కానీ వినని వారికి ఇది మళ్ళీ, అయితే వాళ్ళ నాన్న ఇంట్లో ఏం చేస్తుంటాడు? ఎప్పుడు వాడిని శిక్షిస్తూ ఉంటాడు, ఎప్పుడు గద్దిస్తూ ఉంటుంటాడు. నువ్వు ఈ పని సరిగ్గా చేయవు, ఆ పని సరిగ్గా చేయవు, ఆ బెడ్రూమ్లో చూడదు ఎలా ఉంది, ఆ లైట్ అలానే ఉంచావు, ఈ ఫ్యాన్ ఇలానే ఉంచావు, ఇలా ప్రతిదాన్ని వాళ్ళ ఫాదర్ ఎప్పుడు అంటుంటుంటాడు. అంటే చక్కగా ఇల్లు నుంచుకోవాలి, చూడు నీ పుస్తకాలు అక్కడ చదివి అక్కడే పడేసావు, నీ పుస్తకాలు ఎవరు దయ్యాలు వచ్చి చదవాలా, ఇలా రకరకాలుగా ఆ కొడుకును తండ్రి అంటున్నాడు. అతను చదివాడు, పెద్ద చదువులు అయిపోయినాయి, మరి ఇంకా ఒక ఇంటర్వ్యూకి వెళుతున్నాడు. ఆ రోజు ఇంటర్వ్యూకి వెళుతున్నప్పుడు కూడా మరి ఇంటర్వ్యూకి వెళ్ళే రోజు ఎంతైనా కొంచెం హడావుడి ఉంటుంది కదా. మా బాబు తన రూమ్లో ఆ లైట్ ఆఫ్ చేయడం మర్చిపోయాడు, ఫ్యాన్ ఆఫ్ చేయడం మర్చిపోయాడు, ఆ టేబుల్ మీద బుక్స్ క్లోజ్ చేయడం, మళ్ళీ అప్పుడు కూడా బయలుదేరే టైం కూడా ఏం చూడు అవి చూడు ఎలా పెట్టావు అంటే, డాడీ నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఇంటర్వ్యూ తర్వాత నువ్వు ముందు ఇవన్నీ చక్కగా చేసుకుని వెళ్ళాడు ఇంటర్వ్యూకు. వెళ్ళగానే మరి ఆ గేట్లో చాలా పెద్ద ఆవరణం అది. ఆ గేట్లో ఎంటర్ అవ్వగానే ఆ గేట్లో ఒక మరి వాటర్ ట్యాపు అక్కడ వదిలేశారు, పైప్తో వాటర్ పోతున్నాయి, వేస్ట్గా పోతున్నాయి. ఆ పైప్ తీసి ఆ బాబు ఏం చేశాడు, దాన్ని చక్కగా ఆ చెట్లకు వెళ్ళేటట్టుగా పెట్టాడు. హాల్లోకి ఎంటర్ అయ్యాడు. హాల్లోకి ఎంటర్ అయితే అక్కడ 2 హాల్స్ ఉన్నాయి అన్నట్టు, ఒక హాల్ నుంచి ఇంకో హాల్కి వెళ్ళడం. ఇలా చాలామంది ఉన్నారు అక్కడ, దాదాపు మరి 200 మంది పైన ఉన్నారు. అక్కడ ఉన్న పోస్ట్ ఒకటే. అయితే ఒక్కొక్కరు ఇంటర్వ్యూ అవుతున్నది, ఒక్కొక్కరు అవుతున్నది. ఈ రూమ్లో నుంచి మరి వేరే గదిలోకి వెళ్ళినప్పుడు ఈ బాబు లాస్ట్కు మిగిలాడు అన్నట్టు. అయితే ఈ గదిలో నుంచి ఆ గదిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న లైట్స్ ఆఫ్ చేశాడు, ఆ ఫ్యాన్ ఆఫ్ చేశాడు. మరి ఆ ఎంటర్ అయినప్పుడు అక్కడ మ్యాట్ సరిగ్గా లేదు, ఆ మ్యాట్ను సరిచేశాడు. ఇవన్నీ చేసుకుంటూ, ఎందుకు డాడీ అలవాటు చేశాడు కదా, డాడీ తిట్టాడు కదా, డాడీ గొప్పడ్డాడు కదా, అది తన బుర్రలో పనిచేస్తుంది అన్నట్టు. ఆ 2వ గదిలోకి వెళ్ళాడు. 2వ గదిలో మరి నుంచి ఫైనల్గా ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళేసరికల్లా అక్కడ ఇంటర్వ్యూలో ఒక 4 బోర్డు వాళ్ళు ఉన్నారు. వెళ్ళి బాబు నీ పేరేంటి అనగానే పేరు చెప్పాడు. యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ దిస్ పోస్ట్ అన్నారు. ఏంటి? యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ దిస్ పోస్ట్. ఆ అబ్బాయిని ఏం క్వశ్చన్స్ అడగలే. అబ్బాయి ఆశ్చర్యపోయాడు. అని
మరి ఇంకొక అతను చెప్పాడు, ఇగో సీసీ కెమెరాలో నువ్వేమేమి చేస్తూ వచ్చావో అన్నీ మాకు సీసీ కెమెరాలో కనబడ్డాయి. ఈ వచ్చిన 200 మందిలో నువ్వు ఒక్కడివే ఆ పోస్టుకు అర్హుడివి. పరమ తండ్రి మీకు స్తోత్రములు. అనగా మరి పరలోకపు తండ్రి కూడా కొన్నిసార్లు మనకు కోరిక సఫలము కాకుండా ఉంటుంది, కానీ సిద్ధించిన మనోవాంఛనట జీవవృక్షము. అంటే మన మనోవాంఛ ఎప్పుడైతే మనకు అది నెరవేరుతుందో అని మనం అనుకున్నది, కొన్నిసార్లు అనుకుంటాం కదా, నేను ఇది తినాలనుకున్నాను, అది ఎవరో తీసుకొస్తారు మనకు. చాలా సందర్భాల్లో చాలాసార్లు జరుగుతుంటాయి ఇవి. అది చాలా మరి అప్పుడు మనకు అంటే మనం ఊహించనిది మన ఇంటికి వచ్చినప్పుడు మనం అనుకుంటున్నాము, మనం ఇది కావాలని, లేక ఈ వస్త్రాలు కావాలని, లేక ఈ బైక్ కావాలని. మరి ఎందుకనగా నేను సేవలో వెళ్తున్నప్పుడు చాలామంది ఒక సేవకుడు చెప్పాడు అన్నట్టు, తనకు బైక్ కొనుక్కునే స్తోమత లేదు, కానీ ఆయన బైక్ కొనుక్కుంటే ఈ కలర్ బైకే కావాలని అనుకున్నాడట, ఈ కలర్ బైక్ కావాలని. అయితే ఎవరో ఒకరు ఆయన అనుకున్న బైక్, ఆ కంపెనీ బైకే, ఆ కలర్ బైకే తీసుకొచ్చి గిఫ్ట్ ఇచ్చారట. అంటే కొందరి భక్తుల ఎడల ఆయన కార్యాలు అలా చేస్తారు. కాబట్టి సిద్ధించిన మనోవాంఛ, అంటే మన మనోవాంఛ మనకు. కానీ ఈ లోకంలో దుర్మార్గులు, దుష్టులు ఏం చేస్తున్నారు, వారి కోరిక సఫలం కాకపోతే చూస్తున్నాం కదా, చాలా మంది అమ్మాయిలను మరి కత్తులతో పొడి చంపడము, యాసిడ్లు పోయడము, వాడి కోరిక తీర్చాలని వెంటపడుతూ, సో వారికి ఎదుటి వారికి అమ్మాయిలకి ఇష్టం ఉందా లేదా అని వాడు చూసుకోకుండా, మరి తన తోబుట్టు లాంటిది కాదా, తన సహోదరు లాంటిది కాదా, తన తల్లి లాంటిది కాదా అని ఇంగిత జ్ఞానాన్ని మరిచిపోయి, మరి ఎందుకు వాడి కోరిక సఫలం కావడం లేదు, వాడి కోరిక నెరవేర్చాలి, కాబట్టి వాని హృదయం నొచ్చుకుంటుంది. ఏ కోరిక. కాబట్టి మనం కూడా మన హృదయాన్ని నొచ్చుకోవడము, ఏ కోరిక నెరవేరకుంటే నొచ్చుకోవాలి. మరి ఏది మన వాంఛ, మన కోరిక సిద్ధించినప్పుడు, మనం మనోవాంఛ సిద్ధించినప్పుడు ఏ విధంగా అది జీవవృక్షంగా ఉంటుందో మనల్ని పరీక్షించుకోవాలి. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. అదే సామెతల గ్రంథం 11వ అధ్యాయము 30వ వచనం, 11:30. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. ఏంటట? నీతిమంతులు ఇచ్చే ఫలము జీవవృక్షము. నీతిని అనుసరించేవారు, అంటే ఎవరు వారు నీతిమంతులు? ఎవరు? జ్ఞానము కలిగిన వారు. జ్ఞానము కలిగిన వారు వాళ్ళు రక్షింపబడమే కాదు, ఇతరులను వారు రక్షించడానికి వారు ప్రయాసపడుతుంటారు. ఇతరులను రక్షించడానికి కొరకు వారి యొక్క ఆరోగ్యమును మర్చిపోతారు, వారి డబ్బును మర్చిపోతారు, వారి కుటుంబాన్ని మర్చిపోతారు, వారు వెళుతూనే ఉంటారు. ఎందుకు? తపన ఏంటిది వారిది? నేను అనేకులను రక్షించాలి, నేను పొందుకున్న రక్షణ అనేకులు పొందుకోవాలి, నేను పొందుకున్న వెలుగు అనేకులు పొందుకోవాలి. అయితే వారు ఇచ్చే ఫలమట, ఆ నీతిమంతులు, అలాంటి నీతిమంతులు ఇచ్చే. అందుకే ఎందుకు ఇంతమంది ప్రయాసపడుతున్నారు? సేవకు ఎందుకు బయలుదేరుతున్నారు? సువార్త ప్రకటించే వారి యొక్క పాదములు పర్వతముల మీద సుందరములు కనబడతాయని ఆ వాగ్దానం స్వతంత్రించుకోవడమే కాదు, ఈ లోకములో కూడా మరి ఆ యొక్క జీవవృక్ష ఫలము మరి పొందుకోవాలని, లేక వారి మనోవాంఛ అది వారు సిద్ధించబడి వారి కోరిక సఫలము కావాలని కావచ్చు, వారి మనోవాంఛ తీరాలని కావచ్చు. కాబట్టి నీతిమంతులు ఇచ్చే ఫలము, మరి నీతిమంతులు ఎవరో మనకు తెలుసు. ఎవరు నీతిమంతులో మరి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 25వ వచనంలో చాలా చక్కగా రాశాడు పరమ తండ్రి. ద్వితీయోపదేశ కాండము 6:25. ఈ సమస్తమైన ఆజ్ఞలను మీరు అనుసరించినప్పుడు మీకు నీతి కలుగును. అనగా ఆది కాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండములో ఈ 4 గ్రంథాల్లో రాయబడిన ఆ మాటలన్నిటినీ మీరు సమస్తాన్ని మీరు అనుసరించినప్పుడు మీకు నీతి కలుగుతుంది. కాబట్టి మరి నీతిమంతులు ఇచ్చే ఫలము, వారు ఏం చేస్తారు? అనేకులను వాళ్ళు రక్షిస్తారు. వారు ఇంకా మనకి ఏ విధంగా ఉంటారు? వారు నిరంతరము జ్యోతుల్లాగా వారు ప్రకాశిస్తూ ఉంటుంటారు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. అదే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనం చూసినట్టయితే, దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకొని వారందరూ ధన్యులు. దేనిని? పైనుంచి వచనాలు చూసుకుంటూ వస్తే, జ్ఞానము సంపాదించిన వారు వారు ధన్యులు. వారు ఎందుకంటే వారి తండ్రికి వారు ఇష్టమైన కుమారులుగా వారు ఉంటారు. సో కాబట్టి అపరంజిని సంపాదించడం కంటే అంటే నేను అపరంజిని సంపాదించకూడదని చెప్పడం లేదు సుమా.
కొందరు అనుకుంటారు బంగారం సంపాదించకూడదా ఏంటి అనుకుంటారు. కాదు, పరమ తండ్రి ఎక్కడ కూడా బంగారం సంపాదించకూడదని చెప్పలేదు. అపరంజి కన్నా శ్రేష్టమైనది జ్ఞానం అన్నాడు. మనము శ్రేష్టమైన దాని గురించి ప్రయాసపడాలన్నాడు తప్ప మనము ఆహారం గురించి, మరి జీవాహారం గురించి, జీవజలం ఇస్తా అన్నాడు యాషువ మెస్సయ్య. అంటే ఈ జలం తాగొద్దనా? ఈ జలము, ఈ లోకంలో ఉన్న జలం తాగొద్దనా? అలా కాదు. ఈ జలము తాగాలి, కానీ జీవజలం గురించి ప్రయాసపడాలి. అదే విధముగా మనము బంగారమును వెండిని సంపాదించడానికి ప్రయాసపడకూడదని లేఖనం ఎక్కడ సెలవడం లేదు. ఎందుకంటే వధువు వడ్డానం మరచునా, కన్యక ఆభరణం మరచునా? మరి వధువుకు వడ్డానం కావాలని చెప్తున్నాడు పరమ తండ్రి, కన్యకకు ఆభరణం ఉండాలని చెప్తున్నాడు. మరి యాకోబు గారిని నిద్రించినప్పుడే ఆయన యొక్క యాత్రలో ఆ రథానికే మరి బంగారంతో వజ్రాలతో ఆ రథాన్ని తయారు చేశాడే, ఆ పేటికను, శవపేటికను, ఆయనకు బంగారం కిరీటం పెట్టాడే. కాబట్టి బంగారమును వెండిని సంపాదించకూడదని గ్రంథం చెప్పడం లేదు. దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. దానికన్నా శ్రేష్టం, ఎందుకంటే బంగారం అంటే ఎంత ఇష్టం మనకు చెప్పండి, చాలా ఇష్టం కదా. సో కాబట్టి అంతకన్నా ఇష్టంగా, అంతకన్నా శ్రేష్టంగా జ్ఞానాన్ని అప్పుడు మీకు ఏం దొరుకుతుంది? అది జీవవృక్షము. దానిని అవలంబించే వారికి, సో ఆ జ్ఞానాన్ని అవలంబించే వారికి అది జీవవృక్షము. దాన్ని పట్టుకునేవారు ధన్యులు. సో మనం ధన్యులము కావాలని కదా ఈ ప్రయాసంతా. కాబట్టి ఆ యొక్క అపరంజి సంపాదించడం కన్నా, వెండిని సంపాదించడం కన్నా జ్ఞానము గురించి ఎక్కువగా ప్రయాసపడినప్పుడు ఆ జ్ఞానం ఇవన్నీ మనకి ఇస్తున్నాయి, ఇవన్నీ ఇస్తుంది అది. సో మనము జ్ఞానము సంపాదించుకొని మరి సోమరి చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకోమని చెప్తుంటాడు కదా. అంటే కష్టపడమంటున్నాడు పరమ తండ్రి. కష్టపడడానికి మనకు ఇచ్చాడు సమయం, ఆయన ఏ సమయంలో కష్టపడాలో. కాబట్టి మరి ఇంకొక మాట అదే 3వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. ఏంటి అవి? ఏవి? ఆ జ్ఞానము ఏ విధంగా ఉంటుంది? నీకు జీవవృక్షం ఇవ్వడమే కాదు, నీకు జీవాన్ని ఇవ్వడము, నీ మెడకు అలంకారముగా అవి ఉంటుంటాయి. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. అదేవిధంగా అదే 15వ అధ్యాయము సామెతల గ్రంథము 4వ వచనం, 15:4. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. సాత్వికమైన నాలుకనట అనగా సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. సాత్వికులదే సుమ. ఈ భూలోకము పరలోకము కూడా సాత్వికులది మాత్రమే, దీనులది మాత్రమే. అహంకారులది ఎంత మాత్రము కాదు. అహంకారులది ఈ భూలోకమును వారు ఏలుతారు కావచ్చు, ఈ లోకమును వారు అధికారం చెలాయిస్తారు కావచ్చు, కానీ వారి రాజ్యము శాశ్వతమైనది కాదు. ఆ శాశ్వతమైన ఆ జీవవృక్షాన్ని వారు పొందుకోలేరు. కాబట్టి పైన అంటాడు, పైన మొదటి వచనంలో, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. మృదువైన మాట అనగా సాత్వికమైన నాలుక ఎలా వస్తుందంటే మన మాటలు చాలా మృదువుగా ఉండాలి. ఇది ఎవరు కలిగి ఉంటారు? ఆ యొక్క జీవవృక్ష ఫలమునకు హక్కుదారులైన వారు. ఆ జీవవృక్షాన్ని అనగా జీవవృక్షము ఎవరు? జీవవృక్షమే యాషువ మెస్సయ్య. దాని ఫలము అంటే ఆయనను కలిగిన వారముగా మనము ఫలిస్తూ ఉన్నప్పుడు, ఆయనను కలిగిన వారముగా మనము మళ్ళీ ఆ జీవవృక్ష ఫలములు మనం తింటాము. ఏదేను వనములో ఎక్కడైతే అక్కడ ఖడ్గజ్వాలను ఉంచాడో, అగ్ని ప్రాకారాలు ఉంచాడో, మళ్ళీ బయటకు నేను వెలివేసిన తర్వాత ఈ ఆదామును పట్టుకొని వస్తాడేమో అపవాది, ఈ హవ్వను పట్టుకొని వస్తాడేమోనని అక్కడ ఎవరు ఉంచాడు? కెరూబులను, ఖడ్గజ్వాలలను. ఇంకెవడు అపవాది కూడా అక్కడికి ప్రవేశించలేని చోటు. అపవాది ఎలాగూ ప్రవేశించాడు, కానీ ఆదామును హవ్వనైనా మళ్ళీ ప్రేరేపిస్తాడేమో ఆ జీవవృక్ష ఫలము తీసివేలే సుమా. సో మంచి చెడ్డలు తెలివించి వృక్షం తీసివేయలేదు, కానీ అక్కడి నుంచి నరుణ్ణి బయటకు పంపించేశాడు. ఏ నేల నుంచి అయితే చేయబడ్డాడో ఆ నేల నుంచి మళ్ళీ కష్టపడి మరి పంటలు పండించుకునే విధంగా. కాబట్టి మనము మరి సో ఆయన మాట చెప్తున్న విధంగా సాత్వికమైన నాలుక అనగా మరి దానిలో ఏమాత్రము కుటిలత ఉండకూడదట. కొందరు ఏంటంటే చాలా సాత్వికంగా ఉంటారు, నెమ్మదిగా మాట్లాడతారు, కానీ కుటిలత్వం ఉంటుందట. కుటిలత్వము లేని సాత్వికమైన నాలుక. మనం ఎలాంటి కలిగి ఉండాలి అనగా యథార్థమైన సాత్వికమైన నాలుక. కొందరు
చూస్తుంటాము. అసలు వీరు ఇలాంటి పనులు చేస్తారా? ఇంత నెమ్మది పరులు, ఇంత సాత్వికులు, పైకి కనబడతారు, సాత్వికుల్లాగా కనపడతారు, నెమ్మది పరుల్లాగా కనపడతారు. కానీ వారు చేసే పనులు మనం ఊహించలేము. ఇలా చేస్తారా వారు? ఇలాంటి పనులు చేస్తారా? ఇలాంటి అన్నదమ్ములలో గొడవలు పెట్టిస్తారా? ఇలా బంధువుల మధ్య గొడవలు పెట్టిస్తారా? ఇలాంటి వారు ఆఫీసులో వేరే వారిని వారి ముందుకు సాగకుండా వెనుకకు లాగుతారా? చాలా ఎంతగా ప్రేమగా మాట్లాడతారో, ఎంతగా సాత్వికం. కానీ పరమ తండ్రి చెప్తున్నాడు, సాత్వికమైన నాలుక ఎలాంటిది? అందులో ఏమాత్రము కుటిలత ఉండకూడదు. కుటిలత ఉన్నట్టయితే ఈ ఆత్మకు భంగము కలుగుతుంది. ఇంకా ఆత్మకు భంగం కలిగిన తర్వాత ఇంకా మనలో పరిశుద్ధాత్మ ఎలా నివసిస్తాడు? ఇంకా మనం ఎలాగో జీవవృక్ష ఫలము తింటాము, ఆ జీవవృక్షంలో మనం ఎలా స్వతంత్రించుకుంటాము? కాబట్టి పరమ తండ్రి చెప్తున్నాడు, సుమా, సాత్వికమైన వారలారా, సాత్వికులారా, మీరు భూలోకం మాత్రమే కాదు పరలోకమును స్వతంత్రించుకుంటారు. అదేవిధంగా మీరు ఆ జీవవృక్ష ఫలాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. ప్రకటన గ్రంథంలో ఒక మాట, మరి మన దయాకర్ న్యూమన్ రోజు చెప్పాడు ఈ మెసేజ్, దాంట్లో ఒక మాట చూసుకుందాం మనము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. చెవిగలవాడు ఆత్మసంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించు వానికి ఎలోహిం పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. సో ఎవరికి? జయించిన వారికి. ఇక జయించడం అనగా జయ జీవితము కలిగి ఉండడము, పాపము పైన జయము, ఈ లోకము పైన జయము, దుర్మార్గత పైన జయము, దుష్టత్వం పైన జయము, మరి ప్రతిదానిపైన మనం ఎవరైతే ఆ జయాన్ని పొందుకుంటారో, సో ఎవరైతే ప్రతిదాని మీద జయమును పొందుకుంటారో, అంటే దేని మీద మనం జయం పొందుకోవాలి? మరి దాని చేతిలో మనం అపజయం పాలు కాకూడదు. మనం అపజయం పాలవుతే అనగా కొందరు మరి ఏదో మోసంలో పడిపోతుంటుంటారు, లేక కొందరు రుచికరమైన మాటల చేత దొంగ సొత్తుకు, అంటే త్వరగా ధనికలం అవ్వాలని సామెత గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. మనము దోపుడు సొమ్ము కలిసి పంచుకుందాము పద అని మనల్ని ప్రేరేపిస్తుంటారు దుర్మార్గులు. కాబట్టి అదేంటంటే ఏ కష్టపడకుండా త్వరగా ధనవంతులు అవ్వాలని. కాబట్టి సో ప్రతిదాని మీద జయము ఎవరైతే కలిగి ఉంటారో, సో అందుకే చెప్తున్నాడు, ఆత్మసంగం మరి చెవిగలవాడు వినుగాక, ఆత్మసంగంతో చెప్పుచున్న మాట అని చెప్తున్నాడు. జయించువానికి మరి పరదైసులో ఉన్న జీవవృక్షము ఎక్కడుందట? ఆ జీవవృక్షము పరదైసులో, ఈ భూమి మీద ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఆ ఏదైనా తోట, ఇప్పుడు ఆ ఏదైనా మనం ఉన్న ప్రాంతం, అది ఏదైనా తోట అంటే ఏదో కొద్ది ప్రాంతం అని మనం అనుకుంటాము. అది దాదాపు 3 కాంటినెంట్స్ను కలిసి ఉంటుందట. మూడు ఖండాలను, 3 కాంటినెంట్స్ను, ఇటు ఏషియా, అటు ఆఫ్రికా, మరి ఇంకొకటి ఏదో అన్నారు. సో ఆ 3 కాంటినెంట్లను కలిసి ఉంటుందట ఆ యొక్క ఏదైనా, అంత పెద్దది. కాబట్టి అంటే భూమధ్య స్థలం అక్కడ, మరి యెరూషలేము కూడా, ఎందుకంటే ఏషియా ఉండేది ఇజ్రాయెల్ దేశం ఉండేది ఏషియాలో. కాబట్టి ఇక్కడ ఆ జీవవృక్ష ఫలాలు ఇప్పుడు ఎక్కడున్నాయట? పరదైసులో ఉన్నాయట. దీనినే మరి యెహెజ్కేలు గారు చూస్తున్నారు దర్శనంలో. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 12వ వచనం. 47:12. నదీ తీరమున ఇరుపక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెలకు కాయును, వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. పరమ తండ్రి మీకు స్తోత్రములో ఇది మరి ఈ జీవవృక్ష ఫలమును, ఈ జీవవృక్షాన్ని స్వతంత్రించుకోవడము, ఈ జీవవృక్షం యొక్క మరి అంతరార్థము, ఈ జీవవృక్షం యొక్క మర్మము, ఈ జీవవృక్షము ఎవరో కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను, జీవవృక్షమే యాషువా మెస్సయ్య. జీవవృక్షమే యాషువా మెస్సయ్య. యాషువా మెస్సయ్యను కలిగి ఉన్నవారు, యాషువా మెస్సయ్య రక్తంలో కడగబడిన వారు, యాషువా మెస్సయ్య యొక్క శరీరమును తిని రక్తము త్రాగేవారు ఆయన సారూప్యతలోనికి, ఆయన పోలికలోనికి, ఆయన యొక్క గుణగణాలన్నీ మనము స్వతంత్రించుకోవడం. ఆయన యొక్క అంటే అనగా మనము ఆయనకు లాగా ప్రాణం పెట్టలేము. ఎందుకనగా ఇందాక మరి నేను చెప్పాను కదా, ఏది ఈ యొక్క జీవవృక్షం అనగా హిబ్రూలో ఛాయ్ అని, అనగా హాయ్
అండ్ లేక ఏది ఈ రెండు పదాలు హేత్ యోధు. హేత్ అనగా మరి ఒకసారి మనం కీర్తన గ్రంథంలో చూసుకుంటే 119వ అధ్యాయంలో అందులో 8 వచనాలు ఉంటాయి. ఆ 8 వచనాలలో పరమ తండ్రి ఏం చెప్తుంటాడంటే అందులో ఆయన ప్రేమంతా కనబడుతుంటుంది అన్నట్టు. ప్రతి ఒక్క కాంటెస్ట్లో ఒక్కొక్క అందులో ఒక్కొక్క శ్రేష్టమైన ఉపదేశం ఉంటుంది. ఈ యొక్క 8 అన్న సంఖ్యలో, హేత్ అన్న సంఖ్యలో ఉండే 8 వచనాలు. అందుకే ఏమంటుంటాడు 62వ వచనంలో, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనువాడను. దావీదు గారు ఏమంటున్నారు, అయ్యా నీ న్యాయమైన విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నేను అర్ధరాత్రి మేల్కొనేవాడను. అర్ధరాత్రి మేల్కోవాల్సిన అవసరం ఏమున్నది ఆయనకు? ఆయన ఎప్పుడు ఆయన కొనుకడు నిద్రపోడు కదా. ఆయనకు అర్ధరాత్రే లేచి ఎందుకు చెప్పాలి కృతజ్ఞతాస్తుతులు? మనం వెలుకున్నప్పుడు చెప్పొచ్చు కదా. అనగా జాముకొకసారి ఆయన లేచి పరమ తండ్రికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాడు. ఉన్న ఆ 8 జాములలో 7 జాములలో ఆయన పరమ తండ్రికి కృతజ్ఞతలు అర్పిస్తున్నాడు. అందుకే ఇక్కడ ఇంకొక మాట కూడా అంటుంటాడు 63వ వచనంలో, నీ యందు భయభక్తులు గలవారందరికీ నీ ఉపదేశం అనుసరించు వారికి నేను చెలికాడను. అయ్యా నేను ఎవరికి స్నేహితుడను? దుర్మార్గులకు కాదు, దుష్టులకు కాదు, దోచుకునే వారికి కాదు, పాపులకు కాదు. నేను ఎవరికి నేను చెలికాడను, ఎవరికి నేను స్నేహితుడను? నీ యందు భయభక్తులు గల వారికి అందరికీ, లేక నీ మరియు లేక కాదు, నీ యందు భయభక్తులు గల వారికి అందరికీ మరియు నీ ఉపదేశములు అనుసరించే వారికి అందరికీ నేను చెలికాడను. అనగా ఎలాంటి స్నేహితులను కలిగి ఉండాలో, ఎలాంటి వారితో సహవాసం చేయాలో, ఎలాంటి స్నేహితులు మనము చేర్చుకోవాలో, మనం ఏర్పరచుకోవాలో దావీదు రాజు గారు చెప్పకనే చెప్తున్నారు. ఏం చెప్తున్నాడు? అయ్యా ఎవరు నాకు చెలికారు? నేను ఎవరికి చెలికాడను, లేక నేను ఎవరిని స్నేహితులుగా భావిస్తున్నాను? అక్కడ బీద ధనిక అని కాదు సుమా, నీ యందు భయభక్తులు గల వారికి అందరికీ నీ ఉపదేశములు అనుసరించే వారికి నేను చెలికాడను. దీన్ని మరి హీబ్రూలో ఇది నంబర్స్లో చూస్తే కూడా 8th నంబర్ అన్నట్టు. ఇది హేత్ అనేది వారు అంటే ఆలెఫ్ నుంచి మరి ఈ యొక్క యోధ్ వరకు చూసుకుంటే 1 2 3 10 నంబర్స్ వరకు అన్నట్టు. ఇది ఆలెఫ్ అనేది మొదటి, అంటే చూడండి ఎంత శ్రేష్టమైన భాష అంటే హీబ్రూ భాష. ఆలెఫ్ అనేది ఆ అక్షరానికి అర్థం ఉంటుంది. మళ్ళీ అదే అక్షరము నంబర్ 1 కూడా అది. సో 1 to 10 ఈ యోధు. అదేవిధంగా యోధ్ అనేది 10 సంఖ్యకు మరి సాదృశ్యం అన్నట్టు. అందుకే యూదులు ఈ రోజు వరకు కూడా, ఇజ్రాయెల్ ఈ రోజు వరకు కూడా ఈ 8 + 10 కలిపితే ఎంత అవుతుంది? 18, 18. వారు ఏ పని చేసినా వారు ఆ 18th నంబర్ను వారు ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని చేస్తారట. ఏ విధంగా అంటే వారు ఎవరికైనా సహాయం చేయాలంటే $18 సహాయం చేస్తారట. $18 వాళ్ళు సహాయం చేస్తారట. ఎవరికైనా బీదలకు ఇవ్వాలనుకున్నా, ఎవరైనా విధవరానికి ఇవ్వాలనుకున్నా, ఎవరికైనా వారు ఆ యొక్క అంటే వారి దాతృత్వం నుంచి వాళ్ళు చెల్లించాలనుకుంటే, అయితే ఇంకా కొందరు ఏం చేస్తారు, నాకు డబుల్ కావాలి, డబుల్ ఫోల్డ్, నేను డబుల్ ఆశీర్వాదం కావాలని $36 కూడా వాళ్ళు చేస్తుంటారట. సో వాళ్ళ దాతృత్వం. కాబట్టి ఈ యొక్క అంటే ప్రతిదీ కూడా ఇక్కడ దీన్ని ఆధారం చేసుకొని మళ్ళీ లోకంలో ఏంటి సంఖ్యాశాస్త్రాన్ని అనుసరిస్తుంటారు. మళ్ళీ ఏది నంబర్సు, ఈ నంబర్ మంచిది, ఆ నంబర్ మంచిది. వారు తీసుకునేది ఏందనగా అలా అంటే మరి ఈ లోకమంతా 7 సంఖ్యను అపశృతిగా భావిస్తారు. మరి ముఖ్యంగా మన తెలుగు వారైతే ఆ పదాన్ని 7 అనడానికే వ్యాపారస్తులు, ముఖ్యంగా వ్యాపారస్తులు 7 అని నంబర్ పలకరు. వారు ఏదైనా కౌంట్ చేస్తుంటే 6 వచ్చిన తర్వాత 6 అంటారు, 6 అంటారు అని మళ్ళీ 8 అంటారు. సో ఇక్కడ 17 వచ్చిన తర్వాత కూడా 16 అంటారు. ఎక్కడ 7 వస్తుందో అంటే అదంతా అపశృతి నంబర్గా భావిస్తారు. కానీ 7 సంఖ్య శ్రేష్టమైనది. ఈ విధంగా శ్రేష్టమైన సంఖ్యలు మరి కొన్ని వారు దేన్ని బట్టి ఫాలో అవుతారు. ఇప్పుడు 40 అనేది ఒక శ్రేష్టమైన సంఖ్యగా వాళ్ళు భావిస్తారు. 40 డేస్ను మరి ఆయనతో సహవాసం చేయడం, ఉపవాసం ఉండడం. కాబట్టి ఇక్కడ ఈ యొక్క 10వ నంబర్లో చూడండి 73వ వచనం చూసినట్టయితే ఆ యొక్క యోధ యొక్క మీనింగ్ అన్నట్టు, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను. ఆ ఫస్ట్ లైన్ ఏంటి అంటే ఈ యొక్క యోధ యొక్క మీనింగ్ అన్నట్టు. యోధ అనగా 6 అని చెప్పాను కదా, చేతులు అన్నాను కదా. అయ్యా నీ చేతులు, ఎందుకు మనం ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి? అయ్యా నీ చేతులు నన్ను రూపించినాయి, నీ చేతి నీడలో నన్ను భద్రపరుస్తున్నారు,
నీ యొక్క దక్షిణ హస్తము నాకు తోడుగా ఉంది. అయ్యా, నీవు నా చేయి పట్టుకొని నడిపిస్తున్నావు. నిజంగా చెప్తున్నా, ఆయన మనల్ని చేయి పట్టుకొని నడపకుంటే మనం ఎప్పుడో పడిపోయేవారు. అందుకే ఈ యొక్క వృక్షం కూడా మరి దేనికి ఒక సాదృశ్యంగా ఉందంటే, ఒక ఇద్దరికి ఒక 2 మొక్కలు ఇచ్చారట. మీరు చెట్లను ఇప్పుడు చెట్లు పెంచే కార్యక్రమం జరుగుతుందిగా మన దగ్గర, మన దేశంలో. అయితే మొక్కలను ఇచ్చారట. ఆ ఇద్దరు తీసుకెళ్ళి నాటారు. ఒక 2 సంవత్సరాలు అయిన తర్వాత కొన్ని గాలి తుఫాన్లు వస్తున్నాయట. అక్కడ గాలి తుఫాన్లు వస్తుంటుంటే ఒకతను ఏం చేశాడట, ఆ ఒక చెట్టుకు మరి ఆయన కొద్ది వ్యవసాయంలో అనుభవం ఉన్న వ్యక్తి ఉన్నట్టున్నాడు. ఒక కర్రను, నిలువు కర్రను దానికి సపోర్ట్గా కొన్ని తాళ్ళు పెట్టి పెంచాడు, అది పడిపోకుండా. సో ఇంకొక 2 సంవత్సరాల తర్వాత ఇంకా ఎక్కువ పెద్ద తుఫాన్ వచ్చిందట. ఈలోపు ఆయన ఆ కర్రను తీసేశాడట. అయితే ఎవరైతే ఆ చెట్టుకు కర్ర కట్టలేదో అది ఆ 2 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు గాలికి అటు ఇటు ఊగుతూ దాని వేళ్ళు బలం పుంజుకున్నాయి. ఆ చెట్టు ఆ 4 సంవత్సరాల తర్వాత పడిపోలేదట. ఈ కర్రను పెట్టి, అంటే మనము కూడా ఈ సుడిగుండాలనే సమస్యలలో తూగుతూ ఉంటుంటాం. అనేకమైన సమస్యల్లో, అనేకమైన ఇరుకుల్లో, అనేకమైన ఇబ్బందుల్లో, అనేకమైన బాధల్లో. అయితే ఇవన్నిటి ద్వారా ఆ చెట్టు యొక్క వేళ్ళు బలం పుంజుకున్నాయట. దానికి ఏ ఆధారం లేదు కాబట్టి. ఎందుకనగా అది ఆకాశం వైపుకి, ఆయన వైపు చూస్తూ, ఆయన వైపు ఎదగాలని చూస్తున్నది అది. కాబట్టి శ్రమల గుండంలో మనం ఏంటంటే, కొందరి శ్రమలు వచ్చినప్పుడు మనం ఎవరినో మనుషులను ఆశ్రయిస్తుంటాం. మనం మనుషులను ఆశ్రయించకుండా మన చేతులు ఆయన తట్టెత్తాలి. ఆయన తట్టెత్తినప్పుడు ఆయన మనల్ని బలపరుస్తాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ భక్తుడు, అయ్యా, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను. నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. అయ్యా, నీ చేతులు నన్ను రూపించినాయి కాబట్టి నాకు ఎలాంటి బుద్ధి దయచేయ్యా? ఏమని బుద్ధి దయచేయమంటున్నాడు? నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లుగా, నీ ఆజ్ఞలను నేను నేర్చుకుని అనుసరించినట్లుగా. ఎందుకంటే నీ వాక్యం మీద నేను 74వ వచనంలో, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషించుదురు. హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు గలవారట. ఎవరు చూసి సంతోషించాలట? మనల్ని చూసి సంతోషించాలి. ఆయన యందు ఎవరు మనల్ని చూసి ఆయన యందు భయభక్తులు లేని భక్తిహీనులు సంతోషించరు సుమా. మనం చేసే పద్ధతులు, మనం చేసే విధానాలు, మనం చేసే భక్తి వారికి ఇష్టం ఉండదు, వారికి అసహ్యంగా ఉంటుంది, వారికి ఏయంగా ఉంటుంది. కాబట్టి ఎవరట మనల్ని చూసి సంతోషించాల్సింది? ఎవరు సంతోషిస్తారట? ఆయన యందు భయభక్తులు గలవారు. అంటే ఎవరు ఆయన యందు భయభక్తులు అంటే ఆయన పిల్లలు. కాబట్టి అయ్యా, నీ చేతులు మరి నన్ను రూపించినవి అని మరి ఈ విధంగా ప్రతి లేఖన భాగంలో, ఆ ప్రతి అక్షరంలో మరి ఆ యొక్క అక్షరం గురించి మాత్రమే కాకుండా ఒక్కొక్క పారాగ్రాఫ్లో ఒక్కొక్క 8 వాక్యాలు, 8 మరి ఈ యొక్క వచనాలు ఒక్కొక్క శ్రేష్టమైన ఉపదేశాన్ని అందిస్తుంటుంటాయి. ఈ హేత్ అనేదేమో ఆయన ప్రేమను ప్రకటిస్తుంది. ఈ యొక్క మరి యోధ్ అనేదేమో ఆయన యొక్క చేతుల పనులు, ఆయన చేతి పనులు ఏ విధంగా ఉన్నాయి, ఆయన చేతులు ఏ విధంగా మనల్ని రూపించినాయి. అందుకే అంటున్నాడు 77వ వచనంలో, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధములు ఆడినను వారు సిగ్గుపడుదురుగాక. సో కొందరు లోకంలో గర్విష్ఠులు మన మీద అబద్ధములు ఆడుతుంటారు. కానీ వారి సంగతి వారు తోవుకున్న గోతిలో వారే పడిపోతారు, వారే సిగ్గునందుతారు. మనం ఎంత మాత్రము తొట్టుపడకూడదు, మనము మిడిసిపడకూడదు, మనం ఏదో తొందరపడకూడదు. వారు ఏదో మనల్ని అన్నారని మన యొక్క ఏది నైజాన్ని కోల్పోకూడదు. మన నైజం ఏంటి? మనం ఆయన యొక్క నైజము. మనం ఆయన సారూప్యత. మనం పడడమే. మనము ఎన్నో మాటలు మనం ఈ లోకంలో పడుతూనే ఉంటాము. మనం ఎన్ని బాధలు మనం పడుతూనే ఉంటాము. కాబట్టి వీటన్నిటికీ మనము ఆ యొక్క వృక్షములాగా, ఆ వృక్షం ఏ విధంగా అయితే గాలికి, తుఫాన్లకు అది పడిపోకుండా నిలబడుతుందో మనము కూడా ఈ శ్రమల ద్వారా నిలబడాలని, అప్పుడు మరి ఆ యొక్క శ్రమల గుండా వెళ్ళినప్పుడు, ఆ బాధల గుండా వెళ్ళినప్పుడు మనం ఇంకా బలపడమే. అనగా ఎందుకో కొన్నిసార్లు మనకు అర్థం కాదు, ఈ శ్రమ ఎందుకు వచ్చింది నాకా అని అనుకుంటుంటాము. ఆ సమయంలో అర్థం కాదు, ఈ బాధ ఎందుకు వచ్చిందా నాకా అని. కానీ ఆ శ్రమలో, ఆ బాధలో ఆయన ఒక ఆశీర్వాదాన్ని దాచి ఉంచుతాడు. ఆ ఆశీర్వాదం కొరకు ఎదురు చూడాలి మనం ఓర్పుతో. ఇక మిడిసిపడేవారు లేక తొందరపడేవారు ఆ ఆశీర్వాదం గురించి ఎదురు చూడరు. వాళ్ళు ఆశీర్వాదం బదులు ఇంకా రెట్టింపు కీడు తెచ్చుకుంటారు. కానీ మనము రెట్టింపు ఆశీర్వాదం కొరకు ప్రయాసపడాలి. పరమ తండ్రి మీకు స్తోత్రములు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం. ఈ యొక్క యెహెజ్కేలు గారు చెప్పిందే
యెహెజ్కేలు గారు దర్శనంలో అంటే ప్రతిదీ కూడా ఈ ప్రకటన గ్రంథంలో అనేకులైన ప్రవక్తలు వారు దర్శనంలో చూసినవే యోహాను గారు ఒక్కరే చూశారు. దానియేలు గారు చూసినవి యోహాను గారు చూశారు. యెహెజ్కేలు గారు చూసినవి యోహాను గారు చూశారు. మరి జకరియా గారు అంటే యెషయా గారు చూసినవి యోహాను గారు చూశారు. ఈ యోహాను గారు పద్మాసు ద్వీపంలో ఉండి మరి నిజంగా ఎంత ఎంత అద్భుతమైన గ్రంథం ఈ యొక్క ప్రకటన గ్రంథం అంటే ఇది అసలు అది లోతైన ఒక గని అన్నట్టు తవ్వుతున్నా కొద్దీ అందులో నుంచి అనేకమైన మరి అమూల్యమైన రత్నాలు బయటపడుతుంటుంటాయి. యెహెజ్కేలు గారికి తెలియపరిచినది ఈ యొక్క జీవవృక్షం గురించి 22వ అధ్యాయం 2వ వచనం. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు మొదటి చూసుకున్నాను. మరియు స్ఫటికము వలె మెరయున్నట్టు జీవజలముల నది ఎలోహిము యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఇక్కడ యెహెజ్కేలు గారికి తెలియపరిచిన దాన్నే ఇక్కడ ప్రకటన గ్రంథంలో యోహాను గారు చూస్తున్నారు. ఏంటి మళ్ళీ ఈ జీవవృక్షము ఎప్పుడు అది ఎక్కడుందని చెప్పాడు ఆయన? పరదైసులో ఉన్నదని చెప్పాడు. సో పరదైసులో ఉన్న దాన్ని ఎప్పుడు స్వతంత్రించుకుంటాం మనము? పరదైసుకు వెళ్ళిన తర్వాత, అనగా ఆయన 1000 ఏళ్ల పరిపాలన, ఆయన యొక్క పరిపాలన ఈ భూమి మీద మరి కాబట్టి అక్కడ మనము దాన్ని అంటే ఇక ఆయన రాజ్యములో ఏ వ్యాధి ఎవరికి ఏది ఉండదు. ఇప్పుడు మనము ఏదో ఒక వ్యాధితోని ఆయన రాజ్యంలో ఎంటర్ అయ్యాము. అప్పుడు ఆ వ్యాధి పోవడానికి ఏంటట? ఈ జీవవృక్ష ఫలం యొక్క ఆకులు తింటే ఇంకా వ్యాధి సంపూర్తిగా అంటే వ్యాధితో మనం ఆయన రాజ్యంలో ఆ రోజు వరకు మనం వ్యాధితో ఉంటాం కావచ్చు, ఆ బాధల్లో ఉంటాం కావచ్చు. కానీ ఎప్పుడైతే ఆయన రాజ్యంలో ఆ కడబూరం రోగినప్పుడు మనం ఎంటర్ అవుతామో, ఆ మృతులు అక్షయులుగా లేపబడతారో, ఆ యొక్క పరదేశంలో ఉన్నవారు కూడా లేపబడతారో, ఆ పరదేశంలో ఉన్నవారికి మరి మనం ఇక్కడ నుంచి ర్యాప్చర్లో మహిమలో పాలు పొందుకుని మనకు కూడా ఆ జీవవృక్ష ఫలము అనగా అది 12 కాపులు నెలకు కాపులు కాస్తుంటుందట. ఆ ఫలాలు తింటుంటాము. ఇక జీవవృక్ష ఫలాలు తింటే ఇంకా మరణం అనేదే లేదు. ఇక 1000 ఏళ్ళు కాదు, ఇక యుగ యుగాలు. అందుకే జకరియా గ్రంథంలో ఉంటాడు అన్నట్టు. అక్కడ మరి వృద్ధులు ఉంటారట. వృద్ధులు కూడా వారు దాదాపుగా 1000 సంవత్సరాల వరకు అంటే జీవించే ఈ వృద్ధులు ఉంటారని జకరియా గ్రంథంలో రాయబడి ఉంటుంది. కాబట్టి సో వాళ్ళు ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన కొరకు మరి సిద్ధపడేవారే ఆ వధువుకే ఈ జీవవృక్ష ఫలము. ఆ జీవవృక్ష ఫలాన్ని మనం పొందుకోవడానికే ఈ యొక్క ప్రయాసంతా. చివరికి ఒక మాట చదివి ముగించుకుందాము. అదే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. సో ఆ జీవవృక్షమునకు హక్కు గలవారై ఏం చేస్తారు? వారు ఆ యొక్క గుమ్మముల గుండా ప్రవేశించాలి అంటే మనము ఆ యొక్క పరలోక అనగా ఆ యొక్క 12 గుమ్మముల గుండా మనము ప్రవేశించాలంటే, యెరూషలేములో ఉన్న 12 గుమ్మముల గుండా మనం ప్రవేశించాలంటే మన వస్త్రాలను ఉదుకుకోవాలి. మన వస్త్రం ఉదుకొని ఏ విధంగా తెల్లగా ఏ గుంపు? ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో గుంపు ఉన్నది కదా, ఒక గుంపు. 7వ అధ్యాయము 9వ వచనం చూసినట్టయితే, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూరం మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా ఎలోహింకును గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. సో వారు మరి ఆయా భాషల్లో మాట్లాడేవారు, ఆయా దేశస్థులు, ఆయా ప్రాంతం వారు అనేకులు, మరి ఎవరూ లెక్కింపజాలని ఆ యొక్క జనమే, ఆ యొక్క జనములో చేర్చబడవారమే మనము మరి తెల్లని వస్త్రాలు ధరించుకొని, అనగా మన యొక్క వస్త్రాలను ఆయన రక్తంలో ఉతుకుకొని శుద్ధి చేసుకొని మరి హిమం వలె మనము తెల్లని అయినప్పుడు ఆ జీవవృక్ష ఫలములను మనము తినడానికి అర్హులముగా ఎంచబడతాం. పరమ తండ్రి ఆ జీవవృక్ష ఫలములను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.